तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शीलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वर नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकादि च सन्तानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रश्च एकबिल्वं शिवार्पणम्
దంతికోటిసహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుందా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా. మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు కురువీరులు గరుడా గన్నీరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక महागणपतये नमः। महागणपतये नमः।
సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా ఆది పూజల స్వామి వందనాలు గణపయ్య ఆ పదమొక్కుల వాడ మూషిక వాహనమెక్కి రామయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా
స్వామివారు మన గ్రామానికి వచ్చేసి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇటువంటి ఒక సదవకాశం మన గ్రామానికి వస్తుందని మనం ఏనాడు ఊహించలేటువంటిది. అటువంటి అంత మహత్వ అవకాశం మనకి ఇచ్చి మనల్ని ఆశీర్వదించినందుకు స్వామివారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామివారు అభిభాషణ చేస్తారు, మనకు ఉద్దేశించి మాట్లాడతారు. ఇవాటి రోజున మీ అందరి యొక్క భక్తిపూర్ణమైనటువంటి ప్రార్థనతో ఈ వారపల్లి గ్రామానికి ఇచ్చేసాము. విశేషంగా ఇక్కడ గ్రామదేవతగా ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి బళ్ళారమ్మ దర్శనం చేసి తదనంతరం నూతనంగా నిర్మింపబడి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో స్వామి యొక్క దర్శనం చేశాం. విశేషంగా దీని యొక్క కుంభాభిషేకం, ఈ దేవస్థానం యొక్క ప్రతిష్టా కుంభాభిషేకం కంటే ముందు దీని యొక్క శిలాన్యాసమప్పుడు, దీని కుంభాభిషేకమప్పుడు విశేషంగా మా ప్రీతిపాత్రమైనటువంటి దేవాని భాస్కర్ గారు, ఆయన సహోదరులు వాళ్ళందరూ కూడా శృంగేరికి వచ్చి విశేషంగా ఈ దేవస్థానానికి ఆశీస్సులని పొంది ఈ దేవస్థానం యొక్క నిర్మాణం, ప్రతిష్టా కుంభాభిషేకం కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా జరిపించారు. ఆ భగవంతుడి యొక్క విశేషమైనటువంటి సాన్నిధ్యం ఆ దేవస్థానానికి వెళ్ళినప్పుడు దాని యొక్క అనుభవం మనకి చక్కగా అక్కడ ఆ సాన్నిధ్యం మనకి తెలుస్తూ ఉన్నది. అంత చక్కటి ఒక కార్యాన్ని, శాశ్వతంగా ఉండేటటువంటి ఒక కార్యాన్ని మీరందరూ కూడా విశేషంగా చేయించారు. ఆ స్వామి యొక్క సాన్నిధ్యం ఇక్కడ వచ్చింది. ఒక విషయం ఏమిటి అంటే, మనం ఉద్యోగ నిమిత్తంగా ఏదో పనుల నిమిత్తంగా ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా మన ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి గ్రామాలని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ గ్రామాలను చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పనులున్నా సరే, ఏమున్నా సరే మనం మన గ్రామానికి వెళ్ళాలి. మన గ్రామంలో ఉండేటటువంటి భగవంతుడిని ఆరాధించాలి. విశేషంగా ఆ దేవస్థానాల్లో, గ్రామాల్లో ఉండేటటువంటి దేవస్థానాల్లో చక్కటి పూజ ఉత్సవాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించుకోవాలి. ఆ గ్రామాల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా అక్కడికి వస్తూ ఉండాలి. ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా జీవించినటువంటి ఒక ప్రదేశం కాబట్టి ఈ గ్రామాలు, ఇక్కడ దీన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. విశేషంగా ఇందాక చెప్పినట్టుగా ఈ దేవస్థానం, వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని నూతనంగా చక్కగా ఇక్కడ నిర్మించడం, తద్వారా ఈ ప్రదేశంలో, ఈ గ్రామం, ఈ ప్రాంతంలో ఒక విశేషమైనటువంటి ధార్మిక చైతన్యం యొక్క జాగృతికి ఇంకా ఒక విశేషమైనటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతూ ఉన్నది. ఈ దేవస్థానం యొక్క నిర్మాణం ద్వారా భగవత్ సాన్నిధ్యం ఇక్కడ రావడం వల్ల భగవద్ అనుగ్రహాన్ని ఇంకా అధికంగా పొందేటటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా లభించడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం. ఇదే రకంగా నిరంతరం అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి వాతావరణాన్ని పరంపరగా మనం ఏ హిందూ ధర్మాన్ని అయితే, సనాతన హిందూ ధర్మాన్ని అయితే మనం అనుసరించుకుంటూ వస్తున్నామో, ఆచరిస్తూ వస్తున్నామో, ఈ ధర్మ మార్గాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి. మనకి ఎన్ని పనులున్నా కూడా, ఏ వ్యవహారాలు ఏమున్నా కూడా ఈ ధర్మాన్ని ఆచరించడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని పెట్టుకోవాలి జీవితంలో. తద్వారా ఈ ధర్మాన్ని ఆచరించి కృతార్థులు కావాలి. దీని యొక్క గొప్పతనం, మనం ఎంత గొప్ప పరంపరలో పుట్టాం, ఎంత గొప్ప పరంపరని అనుసరిస్తూ ఉన్నాం
అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని ఈ హిందువుగా జీవించడం, పుట్టడం, జీవించడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి అదృష్టం వల్ల మాత్రమే మనకు లభించింది. కాబట్టి ఇటువంటి గొప్ప సనాతన హిందూ ధర్మ పరంపరలో మనం పుట్టాం కాబట్టి దీన్ని చక్కగా సార్థకం చేసుకొని కృతార్థులు కావాలి. ఈ మార్గాన్ని చక్కగా అనుసరించి భగవద్ అనుగ్రహాన్ని పొంది కృతార్థులు కావాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే మనము ఈ మార్గాన్ని చక్కగా ఆచరించాలి, దీని గొప్పదనం చక్కగా తెలుసుకోవాలి. అదే రకంగా మన పిల్లలకు కూడా నేర్పించాలి. మన పిల్లలకి ఊరికే మేము పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, అదే లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటున్నారు, ఎక్కడో ఉంటున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, నెల 500 కోట్లు సంపాదిస్తున్నారు. ఇదంతా ఉంటే సరిపోదు. ఎందుకంటే ఈ రకంగా మనం ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా అదంతా ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మన ధర్మం మనకి సూచించినటువంటి ఏ ఆచరణలు అయితే మనం చేసి ఉంటామో, తద్వారా ఏ పుణ్యాన్ని అయితే మనం సంపాదించుంటామో ఆ పుణ్యం ఒక్కటి మాత్రమే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు వస్తుంది. అది తప్పించి మిగతావన్నీ కూడా ఇక్కడ మనం మిగతావన్నింటినీ కూడా మనం వదిలిపెట్టేయాల్సి వస్తుంది. ఏం సంపాదించాలి, ఇక్కడ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, చక్కగా కోట్లు సంపాదించాలి, అదంతా వాస్తవమే. కానీ దాన్ని దేనికోసం వినియోగించాలి? ధర్మాచరణ కోసం వినియోగించాలి, మంచి పనుల కోసం వినియోగించాలి. భగవత్ కార్యం జరుగుతోంది, దానికోసం వినియోగించాలి. భగవత్ సేవ కోసం, గురు సేవ కోసం, గోసేవ కోసం, సమాజ సేవ కోసం మనం సంపాదించినటువంటి దాన్ని వినియోగిస్తే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ సంపద పుణ్యంగా మారుతుంది. అందుకే శాస్త్రంలో ఒక ఉపాయం చెప్పారు. మన దగ్గర ఉన్నటువంటి సంపదని మనం ఇందాక చెప్పినట్టుగా ఇక్కడి నుంచి ఇంకో లోకానికి వెళ్ళేటప్పుడు వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఒక ఉపాయం ఉంది. మనం ఇంకో లోకానికి వెళ్ళేటప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి సంపదని మనతో పాటు తీసుకెళ్ళాలంటే దానికి ఒక ఉపాయాన్ని శాస్త్రంలో చెప్పారు. ఏమిటి అని అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మంచి పనుల కోసం ఈ సంపత్తుని వినియోగం చేయాలి. ఇక్కడి నుంచి మన దగ్గర ఉన్నటువంటి సంపదని ఇలాగే తీసుకెళ్ళడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. కానీ దీన్ని కనుక పుణ్య కార్యాల కోసం, మంచి కార్యాల కోసం వినియోగం చేస్తే ఇదే సంపత్తు పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యంగా మారినటువంటి ఈ సంపత్తుని ఎక్కడికైనా మనం తీసుకెళ్ళచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా అది మనతో పాటు వస్తూ ఉంటుంది. మన యొక్క తర్వాత భవిష్యత్తుని అదే నిర్ణయిస్తుంది. మన భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళాలి, మనకి ఎలాంటి జన్మ రావాలి, ముందు ఎలాంటి ఫలం మనకి రావాలి అనేటటువంటి అన్ని విషయాల్ని మనం చేసినటువంటి పుణ్యమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ సంపాదన ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఉండాలి మనిషికి. కానీ దాంతోపాటు దీన్ని సద్వినియోగం చేయాలి. సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసినప్పుడు మాత్రమే దానికి సార్థకం అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ అనేది మనిషికి ఎంతో ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ధర్మ మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి. ఇటువంటి ధర్మాన్ని ఉద్ధరించడానికే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 1200 సంవత్సరాల పూర్వం మన భారతదేశంలో అవతరించారు. ఈ ధర్మాన్ని ఉద్ధరించారు. అందరికీ కూడా ఒక ధార్మికమైనటువంటి మార్గాన్ని చూపించారు. ఇవాటి రోజున ఇటువంటి దేవస్థానాన్ని, ఇటువంటి ధర్మాచరణని, ధార్మిక వాతావరణాన్ని మనం చూస్తున్నాము అంటే దానికి కారణం జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అవతారం చేసి ఈ ధర్మాన్ని పునరుద్ధరించారు. కాబట్టే ఇవాటి రోజున ఇవాటికి కూడా ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడి ఉన్నది. దీన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారిని ప్రతి క్షణం మనందరం కూడా ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి శంకరాచార్యుల వారిని, ఆదిశంకరాచార్యుల వారిని నిరంతరం స్మరించాలి. ప్రతి ఒక్క గ్రామంలోనూ శంకరాచార్యుల వారికి ఎలాగైతే ఒక దేవస్థానం, దేవుడి సన్నిధి అని ఉంటుందో అదే రకంగా శంకరాచార్యుల వారికి కూడా ఒక సన్నిధి అనేది ఉండాలి. ప్రతి చోట, ప్రతి ఇంట్లోనూ శంకరాచార్యుల వారికి ఒక చిత్రపటమో విగ్రహమో ఏదో ఒకటి ఉండాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. వారి ఉపదేశాలు ఇవాటి కాలంలో మన యొక్క జీవితానికి ఎంతో అవసరం. శంకరాచార్యుల వారు చేసినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక చక్కగా మనం అర్థం చేసుకుంటే ఇవాటి రోజున మనం చూస్తూ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు వీటన్నిటికీ కూడా
తప్పకుండా మనకి దాంట్లో పరిష్కారం అనేది లభిస్తుంది. శంకరాచార్యుల వారు ఏ ఉపదేశాన్ని అయితే చేశారో ఆ ఉపదేశాన్ని అదే విధంగా మనం అనుసరిస్తే అన్ని సమస్యలకి దాంట్లో మనకి పరిష్కారం అనేది లభిస్తుంది. అటువంటి ఉపదేశాన్ని 1200 సంవత్సరాల పూర్వమే శంకరాచార్యుల వారు చేశారు, ఈ ధర్మాన్ని ఉద్ధరించారు. కాబట్టి శంకరాచార్యుల వారి ఆ చిత్రపటం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరూ శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించాలి. తద్వారా ఈ జన్మని సార్థకపరుచుకోవాలి. అదేవిధంగా శంకరాచార్యుల వారి జయంతి వైశాఖ శుక్ల పంచమి రోజు శంకరాచార్యుల వారి జయంతి వస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి రోజున వస్తుంది. అది ఆ జయంతి ఉత్సవాన్ని కూడా చక్కగా మనం ప్రతి చోట ఆచరిస్తారు. ఎలాగైతే రామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రి, వినాయక చవితి వీటన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాము, చక్కగా వైభవంగా ఆచరిస్తాము. అదేవిధంగా శంకరాచార్యుల వారి జయంతిని కూడా మనం ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాన్ని మనం చక్కగా ఆచరించుకోవాలి. శంకరులు చూపించినటువంటి ఆ మార్గాన్ని ఇంకా మనం అందరికీ తెలియజేసి మనము కూడా ఆచరించి కృతార్థులు కావాలి అనే విషయాన్ని సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా శంకరాచార్యుల వారు ఈ భారతదేశంలో సనాతన ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో 4 ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు 4 దిక్కుల్లోనూ. అందులో సంపూర్ణమైన దక్షిణ భారతదేశానికి ఒక పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో స్థాపించారు. ఆ పీఠంలో శారదామ్మ వారిని ప్రతిష్టాపించి ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి దీనికి శారదా పీఠము అనేటటువంటి నామధేయం ప్రాచీన కాలం శంకరాచార్యుల వారి కాలం నుంచి వచ్చింది. అదేవిధంగా ఈ పీఠంలో శంకరాచార్యుల వారి యొక్క కాలం నుంచి అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర సాగుతూ ఉన్నది. ఈ పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ భారతీయ తీర్థ మహాస్వామి వారు ఈ ప్రస్తుతం ఈ పీఠంలో అధిపతులుగా ఉంటూ విరాజమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి యొక్క అనుగ్రహంతో ఈ యాత్రలో వాటి రోజున మేము ఆరంభంలో చెప్పినట్టుగా మీ అందరి యొక్క అత్యంత భక్తిపూర్ణమైనటువంటి ప్రార్థనతో కొంతసేపు ఈ ప్రాంతంలో యాత్ర చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కొంతసేపు అయినా ఈ గ్రామానికి రావాలి, ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి మీ అందరికీ కూడా ఆశీర్వాదం చేయాలి అనే సంకల్పంతో వాటి రోజున ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుడు యొక్క మరియు మా గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ గ్రామం ఈ ప్రాంతం ఇదంతా కూడా చక్కగా భగవద్ అనుగ్రహంతో సుభిక్షంగా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండుగాక. విశేషంగా ఈ సనాతన ధర్మం చక్కగా వర్ధిల్లుగాక. అందరిలోనూ ఒక విశేషమైనటువంటి ధార్మిక చైతన్యం ఇతోపి అధికంగా కలిగి అందరికీ కూడా సకల శ్రేయస్సు లభించుగాక అని ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. విశేషంగా భాస్కర్ గారికి నేల భాస్కర్ గారికి ఆయన సహోదరులు వాళ్ళందరికీ కూడా ఆయన పరివారానికి అందరికీ ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ అందరికీ మరొక వారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని హర నమః పార్వతీ పతయే హర మహాదేవ.
ज्योतिर्जायते यस्यैवं विदिशोऽग्निहोत्रं जुह्वति यवचेन देवं वेद ఎంతో మహాభాగ్య పుణ్యవశం చేత మన ప్రాంతం, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం ఇక్కడ మా అనే శబ్దం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా సన్నయేధి సమస్త సుఖాలు సమస్త ఐశ్వర్యాలు కలగాలుతాయంట. ఎందుకంటే మొదట్లో మనం చెప్పాము ఏ అర్వాంగ్ అని. ఎవరైతే ఈ యొక్క వేద శబ్దం విని వేద పండితుల్ని పూజిస్తారో, అర్చిస్తారో, సేవిస్తారో, జగద్గురువుల యొక్క దివ్యమైన ఆశీస్సుల చేత అత్యంత పరిపూర్ణమైన పరమేశ్వర అనుగ్రహం చేత మన యొక్క పెద్దల పూర్వపుణ్యం చేత ఇవాళ మనకి శోషాచమే సుదినంచమే జీవితంలో ఒకే ఒక్కసారి సుదినం ఇవాళ. ఈ సుదినం 10 తరాలు వెనకాల 10 తరాల ముందరకి మనకి ఈ సుదినం ఇవాళ ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎటువంటి స్వామీజీ కూడా మన ఊళ్ళో ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఈవేళ ఆయన ఒక్క పాదం మోపేరు అంటే ఈ పాదం మహావిష్ణు పాదం లోకాలన్నీ దాటి ఎలా వెళ్ళిందో ఈ యొక్క పుణ్యం అంతా మన వంశాలన్నిటికీ ముందు వెనక తరాలన్నీ కూడా పావనం అయ్యి పవిత్రం అయ్యి అంతా సుఖంగా ఉంటారు. ఇక్కడ వేద పండితుల్ని మన జగద్గురువులని అర్చన చేసాం, వేదాశ్రీజనం పొందుతున్నాం, వేదధ్వని వింటున్నాం. ఇవన్నీ ఎందుకంటే అందరూ మనుషులే. అదే ప్రతి సనాతన ధర్మంలో విధంగా బ్రాహ్మణుడు 4 రోజులు ఉపనయనం చేసుకుని వేదాధ్యయనం చేసి 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేసి ఆ యొక్క వేదాన్ని మనం అర్చిస్తున్నాం అంటే అతనిలో వేద విభాగం ఉంది కాబట్టి, అతను వేదవేత్త కాబట్టి అతనికి మనం నమస్కారం చేస్తాం. అందరూ మనలాంటి మనుషులే, అందరికీ మామూలుగా నమస్కారం చేస్తూ ఉంటారు, కొంతమందికి పైపైన చెప్తూ ఉంటారు. కానీ వేదం సరుకున్న వాడికే మనం పరిపూర్ణమైన సాష్టానమస్కారం చేస్తాం, పాదాలు పట్టుకు నమస్కారం చేస్తాం. ఎందుకంటే అతనిలో వేద మహారాశి ఉంది, ఆ వేద విజ్ఞాన భాండాగారం, అతనికి నమస్కారం చేస్తున్నాం. సరే, అతనికి వేదం చెప్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఈ మీరు చేసే నమస్కారం, మీరు చేసే అర్చన, మీరు చేసే అతనికి ఆతిథ్యం, మనసులో సంకల్పించే నమస్కారం, వాడి చేతిలో పెట్టే ఓ పండు, పుష్పం, ధనం, ఫలం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అతనితో పాటు అతనికి వేదం చెప్పిన గురువు కూడా పెడతాయట. అతనితో ఆగుతుందా, మళ్ళీ ఆయనకి చెప్పిన గురువు కూడా పెడుతుంట. ఎందుకంటే ఇది పరంపర, అపౌరుషేయం. ఏ పురుషుడు దీన్ని రాయలేదు. రామాయణం వశిష్ఠులు రాశారు, వాల్మీకి రాశారు అంటూ ఉంటాం, కానీ వేదాన్ని మాత్రం ఎవరూ రాలేదు. అపౌరుషేయం, ఎటువంటి పురుషుడు వల్ల రాలేదు వేదం. ఇది ఎక్కడ దాకా పెడుతుంటే ఏ అర్వాంగుతవా పురాణే వేదం విద్వాగం సమభితో వదంతి ఆదిత్యమేవతే పరివదంతి. సూర్యభగవాను దాకా పెడుతుంటా. మీరు ఒక్క వేద విద్వాంసుడు సేవిస్తే ఈ సేవాఫలం అలా 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 పైతరాలంటి దాకా. ఎందుకంటే ఈయనకి వేదం ఎలా వచ్చిందో వాళ్ళ గురువుకి ఇందాక చెప్పాం కదా, మళ్ళీ వాళ్ళ గురువులకి వాళ్ళ గురువులు ఎవరైతే చెప్పారో ఇలా అయితే ఋషులు మునీశ్వరులు అందరూ దాటి, అంగిరసులు అందరూ దాటి 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 సమస్త దేవతలు దాటి సూర్యమండలం దాకా పెడుతుంటా. ఉతవా పురాణే వేదం విద్వాగం సమభితో వదంతి ఆదిత్యమేవతే పరివదంతి సర్వే అగ్నిన్ ద్వితీయం తృతీయం చ హగం సమితి యావతే 20 దేవతాస్తాస్సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. సమస్తమైన దేవతా మంత్రాలు కలిగి ఉంటాయి ఈ బ్రాహ్మణుడు. వేదం చదువుకున్న బ్రాహ్మణులో సమస్తమైన దేవతల యొక్క స్వరూపుడై ఉన్నట్ట. వేద విధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ ఆ కారణం చేత అప్పుడు మనం ఒక గణపతి గుళ్ళోకి వెళ్ళామనుకోండి, వినాయకుడికే నమస్కారం చేస్తాం. వినాయకుడి గుళ్ళోకి వెళ్ళి అమ్మ మహాలక్ష్మి వరలక్ష్మి నమస్కారం అంటామా? ఏ గుడిలోకి వెళితే ఆ గుడిలో ఉండే దైవాన్నే మనం ధ్యానం చేస్తాం. కానీ అన్ని సమస్త దేవతామూర్తుల మంత్రాన్ని ఇతని దగ్గర ఉన్నాయి. అన్యత వేదం చదువుకున్నవాడు అంత గొప్పవాడు, వేదం అంత గొప్పది. తస్మాత్ బ్రాహ్మణేభ్య ఆ కారణం చేత తస్మాత్ బ్రాహ్మణేభ్య వేద విద్భ్య దివే దివే నమస్కుర్యాదు. దివే దివే ఏమండి నమస్కారం ఇవాళ చేసాం కదా అని చెప్పి మళ్ళీ కనిపిస్తే ఇప్పుడే చేసాం అనుకోగలదట. రేపు ప్రతిక్షణం ఎప్పుడు కనిపిస్తే అప్పుడు
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనస్సులో కానీ కూడా ఆ వేదం చదువుకున్న విద్వాంసుడికి నమస్కారం చేసుకుంటూ ఉండాలట. దివే దివే నమస్కుర్యాదు నా అశ్లీలం కీర్తయేదు, నా అశ్లీలం కీర్తయేదు. వేదం చదువుకున్న బ్రాహ్మణ మీద అతను ఇలాంటివాడు అలాంటివాడు మాత్రం అతని మీద అశ్లీలాన్ని అంటే దోషంలో ఏదైనా ఉంటే అతని దగ్గర ఉంటే వేరే గుణాలు అతనిలో ఉండే చెడు గుణాలను కానీ ఏమైనా ఉంటే అవి మనం ఎవరికి చెప్పకూడదు. నా అశ్లీలం కీర్తయేదు. అలా చేస్తే ఏత ఏవ దేవతా ప్రీణాతి. ఎవరైతే ఇలా వేదం చదువుకున్న బ్రాహ్మణుని అర్చించి వేదం చదువుకున్న వాడికి అతను నమస్కారం చేస్తూ అతనిలో ఎప్పుడు సుగుణాలనే చూస్తూ ఇంకో గుణం ఉంటే దాన్ని ఇంకెవరికి చెప్పకుండా ప్రకటించకుండా సుగుణాలనే మనం కీర్తిస్తూ ఉండాలి. ఆ బ్రాహ్మడు వేదం చదువుకున్న బ్రాహ్మడు అంతవాడు ఇంతవాడు అంటూ ఉండాలి తప్ప అతను అలాంటివాడు ఇలాంటివాడు మాత్రం ఎవరి దగ్గర అనకూడదు. అనుకుంటే అతనిలో ఉండే గతంలో ఆయన చేసిన పాపాలన్నీ వీడికి వస్తాయట. అందుచేత మీకు ఇంకో ఒక చిన్న వృత్తాంతం కూడా విన్నారమో దీని గురించి. ఒక మహారాజు భోజనం పెడుతుంటే ఆ భోజనం ఒక బ్రాహ్మడు చేస్తుంటే పైనుంచి ఒక గ్రద్ద ఒక పావుని తన్నుకు వెళ్ళిపోతుండే పట్టేసుకుని. ఆ పాము బాగా గద్ద కాళ్ళ కింద నలిగిపోయి విషాన్ని వదిలిందిట. ఆ విషం వచ్చి ఇక్కడ బ్రాహ్మడు భోజనం చేస్తున్న విస్తట్లో పడిందిట. దాని చేత ఆ బ్రాహ్మడు అక్కడికి అయిపోయాడు, అతను జీవితం సరిపోయింది. అయితే కాలాంతరంలో ఈ పాపం ఎవరికి ఇవ్వాలి అన్నట్ట. ఎవరికి ఎడుతుంది? మహారాజు భోజనం పెట్టాడు కాబట్టి ఈ బ్రాహ్మడు నష్టం వచ్చిందా, లేదా పాము ఈ విషం వదిలింది పాముకి వెళ్ళాలా ఈ పాపం, గెద్ద పట్టుకుంది అదే గెద్దకి ఇవ్వాలా అన్నట్ట. ఎవరి వల్ల ఏ దేవత వల్ల ఎవరికి ఈ పాపం ఎవరికి వెళ్ళాలో ఏ దేవత వల్ల అవ్వలేదు. యమధర్మరాజంతో వాడు కూడా అతను సందిగ్ధ అవస్థలో పడ్డట. ఎందుకంటే పావుని గెద్ద పట్టుకోవడం గెద్ద ధర్మం. ఆ గెద్ద వచ్చి పావుని గట్టిగా నిలిపేస్తుంటే విషం కక్కడం నోటు రావడం దాని ధర్మం. ఆ పైనుంచి వదిలిన విషం కింద పడడం దాని ధర్మం. కింద పడుతుంటే బ్రాహ్మణ భోజనం అనుకోకుండా భోజనం చేస్తున్నాడు, అది దాని ధర్మం. మహారాజుకి బ్రాహ్మణ భోజనం పెట్టే ధర్మం రాజుగారిది. ఎవరి వల్ల జరిగింది ఇది అనుకుంటే అలా ఉన్న తర్వాత కొంతమంది భోజనం పెడుతుంటే ఓ బ్రాహ్మడు నష్టపోయాడు అందిటే. అప్పుడు యముడు ఆ పాపాన్ని విడిగిచ్చాట. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా దూషణ చేయకండి, ఎలాంటి వాడికైనా సరే నా శ్రీలం కీర్తయేదు. వేదం చదువుకున్న వాడిని వేదాన్ని కానీ ఎప్పుడు కూడా దోషం చేయకండి, ఎప్పుడు సుగుణాలను కీర్తిస్తుండండి. అలాంటి జగద్గురువులు వచ్చారు. ఆ యొక్క జగద్గురువుల పాదం మోపారు. ఇవాళ అందరికీ దేశం అంతా రాష్ట్రం అంతా విశ్వం అంతా సస్యశ్యామలై మన ఊరంతా కూడా దినదినాభివృద్ధిగా సస్యశ్యామలంగా ఉంటుంది, ఎంతో ధార్మికంగా ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వానపల్లి అని చెప్పి అనండి. ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు మేము వచ్చాం అని చెప్పి అని గుర్తుంటుంది. 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆయనకి ఇవాళ విషయం గుర్తుంటుంది. అటువంటి మహాశక్తిమంతులు సర్వసంగ పరిత్యాగులు సమస్త సుఖాలని భోగాలని భార్యలను పెట్టి మొత్తం సమస్త ధనాన్ని ఐశ్వర్యాన్ని పొలాన్ని పంటలన్నీ వదిలిపెట్టి ధర్మమే రక్షణగా ఉండి వాళ్ళు చెప్తేనే ధర్మం. స్వామీజీ వచ్చారు కాబట్టి ఇంతమంది వచ్చి ఆయన చెప్పిన ఉపన్యాసం ఆయన చెప్పిన అనుగ్రహ భాషణం అంటారు. ఆయన మరి చెప్పారు అంటే అందరూ హృదయాల్లో నాటుకునేట్లా చెప్పారు. ఆయన చెప్పారు కాబట్టి మనంతా వింటాం, కానీ ఎవడో మామూలు వాడు చెప్తే వింటామా? వాళ్ళ ధర్మ స్థానంలో ఉన్నారు, ధర్మపీఠాధిపతులై ఉన్నారు. అంటే స్వామివారికి దివ్యానుగ్రహం చేత పైగా శంకరాచార్య స్వామివారు స్థాపించిన పీఠంలోంచి పరంపర పీఠంగా వస్తున్న పీఠం. ఈ పీఠాన్ని ఇతను వీళ్ళ తండ్రులు తాతలు కూడా మొత్తం మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ వేద పండితులు దగ్గర వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ నాన్నగారే పక్కన కూర్చుని ఉన్నారు. స్వామీజీకి పూర్వాశ్రమంలో తండ్రి కుప్పా శివసుబ్రహ్మణ్యామధాని గారు కూర్చుని ఉన్నారు, పక్కన ఉన్నారు. వాళ్ళ తాతగారు మా ఇంట్లో కూడా మనందరి దగ్గర కూడా సంచారం చేశారు. వాళ్ళ నాన్నమ్మగారు కూడా అందరూ కూడా అందరికీ మా పరిచయస్తులే. అయితే తండ్రికి నమస్కారం చేయాలి కొడుక్కి. మా అబ్బాయి అంటే కుదరదు. తల్లి మాత్రం నమస్కారం చేయకూడదు. మాతృదేవోభవ వేదం కూడా తొలి దేవుడు మాతృభిక్ష అంటాం. ఉపనయనంలో మాతృదేవోభవ నమస్కారం చేస్తే మాతృదేవోభవ. ఉపనయనంలో భిక్ష వేస్తే నువ్వు నీ తండ్రిని అంటే నీకు కుదరదు, తల్లి భిక్ష వేయాలి ముందర. అంటే తల్లి కాబట్టి ఈ స్వామీజీ తల్లికి నమస్కారం చేయాలి, తల్లి కొడుక్కి నమస్కారం చేయకూడదు. కానీ కొడుకు మాత్రం తండ్రికి నమస్కారం చేయాలి. నా అబ్బాయి అంటే కుదరదు అక్కడ. అంటే అలా చేతులు ఒగ్గి పెట్టుకుని నడుగు తొవ్వాలు కట్టుకుని అలా ఒకే సాష్ట నమస్కారం చేయాలి తండ్రి. ఆ ధర్మస్థానంలో ఉండే పీఠాధిపతి కొడుక్కి. పూర్వాశ్రమంలో తండ్రి, ఇప్పుడు కాదుగా, ఇప్పుడు జగద్గురువులు.
అటువంటి జగద్గురువులు వచ్చారు అంటే మనందరినీ పరిపూర్ణంగా అనుగ్రహించారు. అంతా కూడా అఖండ సౌభాగ్యాలతోటి పుత్రపౌత్రాభివృద్ధిగా సంతానవంతులై సౌభాగ్యవంతులై నిత్యం కూడా ధర్మపరాయణంగా ఉంటూ అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పి ఒక వేదమంత్రం చెప్పేసి మనందరినీ ఆశ్రయిస్తాం. ఈ ఆశ్రయించడం అందరికీ కూడా మొత్తం లోకందరికీ కూడా అయిన వాళ్ళు 100 భాగవత సప్తాహాలు చేశారండి వీళ్ళ తాతగారు. ఎక్కడ హంసల దీవిలో, మచిలీపట్నం దగ్గర హంసల దీవిలో 100 భాగవత సప్తాహాలు చేశారు. 106వ భాగవత సప్తాహంలో ఇప్పుడు ఒకసారి మేము రమ్మన్నారు ఆయన 101 సప్తాహంలో. మేము హంసల దీవులో చేస్తున్నాం కాబట్టి మా కుటుంబంలో హంస ఉద్భవించింది అన్నారు తాతగారు. పరమహంస పరివ్రాజకాచార్యవరి అంటాం. హంస పరమహంస ఉద్భవించింది వాళ్ళ ఇంట్లో. ఆయన తాతగారు ఒకసారి చెప్పారు, చిన్నప్పటి నుంచే స్వామిని అలా అక్కడ వాళ్ళు పీఠం తీసుకుని వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఉంటుంది. చాలా దూరదృష్టి గల వాళ్ళ శక్తిమంతులే పీఠాపతులు అంటే మామూలు వాళ్ళు కాదుగా. అంటే వాళ్ళ దగ్గర జాగ్రత్త తీసుకుని పీఠం తాలూకు మర్యాదలు, పీఠం తాలూకు అక్కడుండే అనుష్ఠానం, అక్కడుండే మర్యాదలు అన్నీ చెప్పి వాళ్ళే అక్కడ వేదాధ్యయనం చేసుకుని అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంచేస్తున్నారు. ఒకరోజు ఈయన పీఠాధిపతి అని చెప్పి ప్రకటన చేశారు భారతీ తీర్థ స్వామి. రెండో మీకు కంచి పరమాచార్య స్వామి వారు కూడా తెలుసు, పెద్ద అయిన కంచి నరిచే దేవుడు అంటూ ఉంటాం. ఆయన కూడా ఒకసారి ముక్కాములు వచ్చారట. ముక్కాములు వస్తున్నప్పుడు తీర్థం ఇస్తున్నారట. అందరికీ తీర్థం ఇస్తారు, పీఠం వస్తే తీర్థం ఇస్తారు. ఇవాళ మనకు విజిట్ ఒకటే, పీఠం వస్తే మళ్ళీసారి అయిన పీఠం కోరుదాం. మన భాస్కర్ ద్వారా శర్మగారి ద్వారా పీఠాన్ని కోరితే కూడా పీఠం తెచ్చి 2 రోజులు ఇక్కడ బస వేస్తారు. 4 రోజులు 5 రోజులు ఉంటారు కూడా. ఆ పీఠం వచ్చి తీర్థం ఇస్తున్నప్పుడు మగవాళ్ళందరూ ఓ బారు, ఆడవాళ్ళందరూ ఓ బారుగా తీర్థాలు ఇచ్చుకుంటున్నారట. ముక్కంలోనే ఎక్కడో కాదు, కంచి పరమాచార్య పెద్ద అయిన వచ్చినప్పుడు వస్తుంటే మగవాళ్ళందరూ కూడా నడుగు తువాలు కట్టుకుని వస్తుంటే ఆడవారందరూ కూడా మోకాళ్ళు నమస్కారం చేస్తుంటే ఒక ఇల్లాలు మోకాళ్ళ నమస్కారం చేసినట. అమ్మ మనం నమస్కారం చేయకు, నీ గర్భంలో మా పీఠాధిపతి పెరుగుతున్నాడు అన్నారట పరమాచార్య. ఆయనే శంకర విజయేంద్ర స్వామివారు, ఇప్పుడుండే స్వామివారు అన్నమాట. శంకర విజయేంద్ర స్వామివారు, సరస్వతి స్వామివారు. ఈయనంగా గర్భంలో ఉండగానే 3వ మాసంలో ఉండగానే పెద్ద ఆయనకి తెలిసింది, అమ్మ నమస్కారం చేయకు, నీ గర్భంలో మా పీఠాధిపతి పెరుగుతున్నాడు లేమలే అన్నారట. లేచి ఆవిడకి తీర్థం ఇచ్చారట. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా 3వ మాసం గర్భంలో అసలు గర్భం ఉన్న విషయం కూడా ఆవిడకి ఇంకా తెలియదు. ఈ పీఠాధిపతి చెప్పారన్నమాట. అంటే అప్పటి నుంచి అలాగైతే కూడా వాళ్ళు అలాగా వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క అలా ప్రకటన చేస్తూ ఉంటుంది. వాళ్ళకి దివ్య దృష్టి అలా ఉంటుంది. అంతమంది శక్తిమంతుల పీఠాధిపతులు అంటే అటువంటి జగద్గురువుల, జగత్తుకే గురువులు, కృష్ణం వందే జగద్గురువు అంటాం. జగత్తుకే గురువులైన జగద్గురువులు ఇవాళ మన ఇంటికి వచ్చి మన ఊరొచ్చి అందరికీ వాళ్ళు చేస్తాం. అందరికి దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఏం ఆయన పండుగలేదే, ఆయన మనతో మాట్లాడలేదు, ఏమీ నక్కలేదు. ఆయన మనం చూస్తే చాలు, ఆయన మనం చూడక్కలే, మనం ఆయన చూస్తే చాలు మమ సమస్త పాపాలు పోతాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు చూస్తారు? 24 గంటలు ప్రయాణం చేస్తారు. రావడం 12, వెళ్ళడం 12. వాళ్ళు 2 నిమిషాల్లో గోవిందాన్ని తప్పించేస్తారు పక్కకి. 1 నిమిషమే చూస్తారు మీరు. ఆ 1 నిమిషంలోనే మొత్తం పరమార్థం అంతా 1 నిమిషంలో ఉంది. అలాగే జగద్గురువుకి దర్శనం జరిగింది. అందరికీ సకల శ్రేయోభివృద్ధిగా, అఖండ సౌభాగ్యాలతోటి పుత్రపౌత్రాభివృద్ధిగా అందరిలోనూ ధర్మాన్ని ప్రసరింపజేస్తూ అంతా సుఖంగా ఉండండి. వేదమంత్రం చెప్పండి. ఓం అగ్నిరాజుష్మానాయుష్మానితేత్యాయుష్మానగ్నిరగ్నిరాజుష్మానితే హస్తకం హస్తమిత్యాయుష్మానాయుష్మానితే హస్తం హస్తం హస్తమిదే హస్తం గృహ్ణాది గృహ్ణాది హస్తమిదే హస్తం గృహ్ణాది 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 హస్తకం హస్తం గృహ్ణాత్యేత ఏతే గృహ్ణాది హస్తకం హస్తం గృహ్ణాత్యేతే గృహ్ణాది గృహ్ణాత్యేతే వై వా ఏతే గృహ్ణాది గృహ్ణాత్యేతే వై ఏతే వై వా ఏతే వై దేవా దేవా వా ఏతే వై దేవా వై దేవా దేవా వై దేవా ఆయుష్మా
आयुष्मन्द आयुष्मन्द देवा वै वै देवा आयुष्मन्दः देवा आयुष्मन्द आयुष्मन्दो देवा देवा आयुष्मन्दस्तेत आयुष्मन्दो देवा देवा आयुष्मन्दस्ते आयुष्मन्दस्तेत आयुष्मन्द आयुष्मन्दस्त एवैवत आयुष्मन्द आयुष्मन्दस्त एव एवैवतेत एवास्मिन्नस्मिन्नेव तेत एवास्मिन्नो एवास्मिन्नेवैवास्मिन्नायुराजुरस्मिन्नेवैवास्मिन्नायुः अस्मिन्नायुराजुरस्मिन्नस्मिन्नायुर्दधते दधत्याजुरस्मिन्नस्मिन्नायुर्दधते आयुर्दधति दधत्याजुराजुर्दधति सर्वगं सर्वं दधत्याजुराजुर्दधति सर्वम् दधति सर्वगं सर्वं दधति दधति सर्वमायुराजुः सर्वं दधति दधति सर्वमायुः सर्वमायुरायुः सर्वगं सर्वमायुरेत्येत्यायुः सर्वगं सर्वमायुरेति आयुरेत्येत्यायुराजुरेति आयुष्मन्दं वर्चस्वन्दम् अथो अधिपतिं विशा पृथिव्या अध्यक्षम् इममिन्द्रवृषभं आयष्ठत्या दधति पूर्वदिग्भागे इन्द्रो देवता प्रसादात् राज्याभिवर्धनमस्तुते तेन प्राचीन्निहं वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमस्तुते तेन प्रतीचेन्विसञ्जयति तमुदीजेष्ठत्युपावहरन्ति उदीजे दिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमस्तुते तेनोदीजेन्विसञ्जयति सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयं मित्रोर्जयमस्तुते सोमेन राज्ञा सर्वादिशो जयति एवं वेद वृषशैलाधिप एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीश्रीनिवासः परदैवतन्नः श्रीश्रीनिवासः परमागतिर्नः श्रीश्रीनिवासः कुलदैवतन्नः श्रीश्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयि तु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाच्छोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ఒక్క చిన్న విషయం ఒక్క నిమిషం మాట్లాడతాను.
ఒక మహారాజు గారు అన్నట్టు పెద్ద బంగారపు కొండ ఉందట. ఈ కొండని ఎన్ని రోజుల్లో పంచిపెడతారు, పంచిపెట్టండి అనేటువంటి విషయంగా అన్నట్టు. అనేటప్పటికీ నేను ఒక 10,000 సంవత్సరాలు అయితే నేను పంచిపెడతాను అన్నట్టు. ఒకడు 1000 సంవత్సరాల్లో పంచిపెడతాను, ఒకడు 100 సంవత్సరాల్లో పంచిపెడతాను, ఒకడు సంవత్సరంలో పంచిపెడతాను. అప్పుడు ఒకే ఒక్కడు చెప్పేట, అక్కడ కర్ణుడు ఉన్నట్ట. అయ్యా నన్ను ఒక్క నిమిషం మాట్లాడినవ్వండి చెప్తాను, ఒక లిప్తకాలంలో నేను పంచిపెడతాను అన్నట్టు. లిప్తకాలంలో ఆ రాజుగారు ఆశ్చర్యపోయేట, ఏమిటి లిప్తకాలంలో వీళ్ళు 10,000 సంవత్సరాలు అడిగినటువంటి వాళ్ళు, 1000 సంవత్సరాలు అడిగినటువంటి వాళ్ళు, సంవత్సర కాలం అడిగినటువంటి వాళ్ళు లిప్తకాలంలో పంచిపెడతా అన్నాడు. అంటే సరే వెళ్ళారా అన్నట్టు. ఓ బ్రాహ్మణికి ఆకేసేట, ఈ స్వర్ణం అంతా కూడా నీకు ధారపోసేస్తున్నాను అన్నట్టు. అంతే అయిపోయింది, అంతే. అలాగా మేము ఎన్నో ఇక్కట్లు 10 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంత ఇబ్బందులు పడ్డామో, అనేక వందల మంది వేద పండితులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే ఎన్ని విజ్ఞాపనలు చేసినప్పటికీ కూడా, ఎంతమందికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా మా యొక్క ఫలితం కనపడలేదు. ఎక్కడికి పోదు, వృధా పోదు. ఏ తల్లి కర్మతో కానీ ఈ బిడ్డని ఇదే ప్రాంగణంలో, నేను యథార్థం చెప్తున్నాను, ఇదే ప్రాంగణంలో మీ ఊళ్ళోనే ఈయనకి స్వాగతం పలుకుతూ అధికారిగా ఉండగా ఇక్కడ స్వాగతం పలుకుతుంటే ఈయన ఎవరో అనేటువంటి విషయంగా అడిగాను. నేమాన భాస్కర్ రావు గారు ఆయన పెద్ద అధికారిగా ఇచ్చారు. ఆయన ఈ గ్రామానికి, వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి, అమ్మవారి దేవస్థానానికి, చాలా గ్రామానికి చాలా మేలు చేశారు. ఫండ్ శాంక్షన్ చేశారు, దానికోసారి ఇది చేశారు అనేప్పుడు ఊరంతా తరలొచ్చి ఆయనకి స్వాగతం చెబుతూ తీసుకొచ్చిన వాళ్ళు మేము వేద పండితులు పూర్ణ కుటుంబంతో స్వాగతం చెప్పడానికి వచ్చాం. అయినప్పటికీ కూడా నేను ఒక 10 నిమిషాల సేపు నా పక్కనే కూర్చున్నారు ఆయన. ఈయన అనేటప్పటికీ అయ్యా 1500 కుటుంబాలు పైచిలకు ఉన్నాయి, మేము అనేక మంది ఇబ్బందులు పడుతున్నాం, మీరు ఒక్క మాట అలా దృష్టి పెడితే చాలు మా అందరి కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయి, మీరు ఒక్క మాట దృష్టి పెట్టాలి అనేటువంటి విషయంగా కోరాను. ఆ మిత్రుడు మీ ఇతను ఒకడు ఉన్నాడు, ఆకలి సూర్యనారాయణ ఒకడు ఉన్నాడు, ఈయన వేదిక మీద ఉన్నారు. ఆ వేదపారాయణ స్కీమ్ అనేటువంటి విషయం గురించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, ఎంవి సుబ్రహ్మణ్యం గారు, ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు, వాళ్ళతో ఆయన తాహతతో పనిచేసినటువంటి వాళ్ళందరి యొక్క ఈ స్కీము ప్రవేశపెట్టినప్పుడు ఆయనకి పూర్వవృత్తాంతం అంతా తెలుసు కనుక మేము చెప్పినటువంటిది స్వల్ప ఘడియల్లో చెప్పినప్పటికీ కూడా దాన్ని హృదయంలో పెట్టుకుని ఏం చేశారో, ఎలా మాట్లాడారో, అసలు చేశారో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం పూర్ణంగా ఆ యొక్క ఫలితాన్ని అత్యంత శీఘ్రంగా ఒకే ఒక్క మీటింగ్ మిగిలింది. ఎలక్షన్స్కి ఒక్క మీటింగ్ మాత్రమే తిరుపతిలో మిగిలింది. ఆ మీటింగ్లో పాస్ అయింది. మాకు 16,000 నుంచి 22,000 రూపాయలకి పెరిగింది. ఈ మహానుభావుడి పేరే చెప్తాను నేను ఎక్కడ చెప్పినా. నేమాని భాస్కర్ రావు గారి వల్ల, ఒక బ్రాహ్మణోత్తముడు వల్ల ఇంతమంది బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా సంతోషించేదానికి మూలకారకుడయ్యాడు. ఆ తల్లి ఏ తల్లి కన్నదో కానీ ఇటువంటి మహానుభావుని కన్నదని ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి తర్వాత ఈయన్నే నేను తలుచుకుంటూ ఉంటాను. అంతటి మహనీయుడు అనమాట. మన కింద ఉన్నాడు, ఇలా వేదిక మీద కూర్చోమంటే కూడా ఆయన కూర్చోలేదు. అదే ఆయన సంస్కారం. ఇంత సంస్కారం ఉంది కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో 15 స్థానాలు మాత్రమే నేను పెడతాను అనేటువంటి విషయంగా అన్నప్పటికీ కూడా ఈయన పేరు చెప్పేప్పటికీ ఆ స్వామీజీ చక్రవర్తి, భారతదేశానికే కాదు సమస్త లోకాలకి చక్రవర్తి. జగద్గురు అంటే ఏంటి? జగత్తుకే గురువు అని. ఆ గురువు గారు నేమాని భాస్కరరావు వెళ్ళారా, మనం వెళ్ళిపోదాం అనేటువంటి విషయంగా ఈయన కేకేసి ఈయన పేరూరులో 5 నిమిషాలు ఉండి అక్కడి నుంచి 6వ నిమిషంలోకి ఇక్కడికి వచ్చేసారు. 5 అంటే 5 నిమిషాలు ఉన్నారు, ఇక్కడ పాల్గొంటున్నారు. అందుకోసం ఆ మహనీయుడు అంతటి మహనీయుడు అనమాట. అందుచేత ఆయనకి వేద పండితులు అందరి తరపున కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన ద్వారా మీ అందరికీ కూడా సర్వశుభాలు చేకూరాలనేటువంటి విషయంగా సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను ఆ వెంకటేశ్వర స్వామిని, జగద్గురువుల్ని. కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ నివాసాయ మంగళం. భవతి సదాయ పురుషేంద్రియ శివేంద్రియ ప్రతిష్టతి
మహద్భ్యో నమః. స్వస్తి మంత్రార్థా సత్యా సుప్రాతశ్రీమందో మహంతో అనుగృహంతు. తథాస్తు. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు. తథాస్తు. వేదోక్తం పరిపూర్ణమాజుష్యమస్తు. తథాస్తు. అస్య గృహే శ్రీ మహాలక్ష్మ్యాః స్థైర్యసిద్ధిరస్తు. తథాస్తు. ధనకనక వస్తు వాహన సమృద్ధా ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. సంతు యజమానస్య కామాః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.